మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి నీరు వస్తుండటంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 87,742 అయితే అవుట్ఫ్లో 95,416 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 1041 అడుగులకు చేరింది. ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరుచి చేరుతోంది. క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఇన్ఫ్లో 5,208 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 1,069 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువ శ్రీశైలం జల విద్యుత్ ఉత్పాదన ద్వారా 67,346 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం 22 రోజుల వ్యవధిలో 55 అడుగులకు పెరుగుతోంది. ఆగస్టు 2వ తారీఖు సాగర్ ఎడమ కాలువ కింద సాగునీటిని విడుదల చేయనున్నారు అధికారులు. నాగార్జున సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 255 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి 4,618 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు.